కల్కి మూవీ చూసాను. ఎలా ఉందిరా? నిన్న మొత్తం అదే ట్రాన్స్ లో ఉండిపోయాను, అందుకే వీడియో లేట్ అయింది. నన్నే మాట్లాడచ్చు కదా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో, ఎంత చెప్పాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. మహాభారతం నుండి సినిమా స్టార్ట్ అవుతుంది. నాగశ్విన్ గారికి గుడి కట్టినా తప్పలేదు. తన ఇమాజినేషన్ కి, ఆ వరల్డ్ బిల్డింగ్ కి హ్యాట్స్ ఆఫ్. అంతే, అసలు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా భలే తీసాడబ్బా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సినిమా కోసం టాలీవుడ్ మొత్తం నింపేశాడు మన నాగశ్విన్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అసలు అంతమంది సెలబ్రిటీస్ ని ఏం చెప్పి ఒప్పించాడో నాకైతే అర్థం కావడం లేదు. చెప్పను బ్రదర్. ప్రతి క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. అశ్వత్థామకి, భైరవ్ కి బాగా కనెక్ట్ అయిపోతాం. కమల్ హాసన్ గారి స్క్రీన్ టైం తక్కువే అయినా కూడా ఉన్నంత వరకు అలా చూస్తూ ఉండిపోతాం. రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఇలాంటి విజువల్స్ నేను చూస్తా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చూస్తున్నంత సేపు కొంచెం టెన్షన్ పడ్డాను, ఎక్కడైనా విఎఫ్ఎక్స్ బాగోదేమో, ఫీల్ మిస్ అవుతానేమో అని. బట్ ట్రస్ట్ మీ, హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ ఉండదు. మ్యూజిక్ విషయానికి వస్తే చాలా బాగుంది, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఫైట్స్ అయితే వేరే లెవెల్. అసలు ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అశ్వత్థామ యాక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. అసలు క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కి అయితే హైప్ తో పోతానేమో అనిపించింది. ఓవరాల్ గా మూవీ సూపర్ గా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో చూడడానికి మంచి చాయిస్ అని చెప్పొచ్చు. పార్ట్ 1 ఎండింగ్ వల్ల పార్ట్ 2 మీద మంచి క్యూరియాసిటీని బిల్డ్ చేశాడు మన నాగశ్విన్. ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది. నాగశ్విన్ గారికి, ప్రభాస్ గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇలాంటి సినిమాని థియేటర్ లో అస్సలు మిస్ అవ్వకూడదు. సినిమా చూడకపోతే వెంటనే థియేటర్ లో చూసేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్.